లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ సార్కు గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓవైపు కుమార్తె జైల్లో, మరోవైపు పార్టీ ఇబ్బందుల్లో. దీంతో దొర అల్లాడిపోతున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ మాటే వేదమనుకున్న నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా వదిలి వెళ్లిపోతున్నారు. సార్ బుజ్జగింపులు కూడా పనిచేయకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు మెదక్ నుంచి కేసీఆర్ కు ఝలక్ తగలనుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంతో కలవనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులే బీఆర్ఎస్ ను వేడనున్నట్లు తెలుస్తోంది. వీళ్లు ముగ్గురు సంగారెడ్డిలో రహస్య సమావేశం జరిగినట్లు సమాచారం. వీరంతా మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా చూసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపైనే గులాబీలో గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం నేతలంతా బీఆర్ఎస్ అధినేతల మాట వినే పరిస్థితిలో లేరు. కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. హస్తం పార్టీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళంతా కూడా హస్తం గూటికే చేరుతున్నట్లుగా కూడా మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే దీంట్లో ప్రధానంగా సంగారెడ్డిలో ముగ్గురు కీలక నేతలు సమావేశం, దాని తర్వాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోనే చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గతంలో ఒకసారి రేవంత్ రెడ్డిని కలిసి మేము మర్యాదపూర్వకం కలిసి పుష్పగుచ్చం ఇచ్చామని చెప్పినా కానీ ఆ తర్వాత కొంత స్తబ్దతగా ఉన్న ఒక 2 మాసాల తర్వాత కూడా మళ్ళీ నిన్న ఒక రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారనే సమాచారాన్ని అయితే ఆ సంకేతాలు మాత్రము రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొంత అందించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మనం చూస్తే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే లోకసభ ఎన్నికలు వస్తున్న సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం కోటికి చేరుతారనే బలమైన సంకేతాలు అదేవిధంగా వినిపిస్తుంది. టీఆర్ఎస్ లో ఒక చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వీరు వెళ్ళిపోతున్నారట, వీళ్ళని కట్టడి చేయాలి, నిలుపుదల చేయాలని చెప్పి ఒక మాజీ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ చంద్రశేఖరరావు, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి. తర్వాత రెండోది మనం చూస్తే మాత్రం ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే వీళ్ళంతా కూడా ఒక క్యాంపుకి తీసుకెళ్లి వీళ్ళంతా కూడా కూర్చున్నబెట్టి మాట్లాడాలని చెప్పి కూడా నిన్న రాత్రి సమయంలో కూడా కొంతమందికి ఫోన్లో మాట్లాడినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది ప్రియా. అదేవిధంగా ఇటీవల చూస్తే పరిణామాలు చూస్తే మాత్రము మరికొక 2 మాసాల లోపల లోకసభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. వీరంతా కూడా టెన్షన్ పుట్టిస్తున్నారు. గతంలో వన్ సైడ్ గా 2000 సంవత్సరం నుంచి 2014 వరకు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వీళ్ళంతా వెన్నంటి ఉన్న వాళ్ళంతా కేసీఆర్ని విడిచి వెళుతున్నారని చెప్పి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆందోళనకు గురవుతున్నట్టుగా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా పార్టీ వీడొద్దు అని సంకేతాలు ఇస్తున్నా కానీ మౌనంగా ఉంటున్నారు, సరేనంటున్నారు, వెళ్ళిపోతున్నారు సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. కొంత ముహూర్తం చూసుకొని ఒకరిద్దరి టచ్ లో ఉన్నట్టుగా తెలిసినా కానీ నిన్న మాత్రం సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యేలు కూడా కొందరిద్దరు కలిసి ఈ యొక్క విషయాన్ని కూడా చర్చించినట్లున్న మనకు సమాచారం అయితే అందుతుంది ప్రియా. అదేవిధంగా ఆ సంగారెడ్డి జిల్లాలో 5 కాన్స్టిట్యూన్సీలు ఉంటే 3 మాత్రం వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందులో మాత్రము మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ చంద్రశేఖరరావు, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా దుబ్బాకర్ నుంచి మాజీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి సీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుపొందడం జరిగింది. వీళ్ళతో పాటు మిగతా 5 మొత్తం వెళ్ళిపోయే సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే పూర్తిగా సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు రేపు వెళ్తారా లేకుంటే రైట్, అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. ఒకప్పుడు గులాబీ బాస్ మాటే వేదంగా అనుకునే నేతలంతా ఇప్పుడు ఆయన చేసే బుజ్జగింపులు ఎందుకు ఫలించట్లేదు, ఎందుకు అధినేత మాట వినట్లేదు, ఇవంతా ఎందుకు వేరే పార్టీలోకి ఆయన బుజ్జగింపులు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మారిపోతున్నారు?
ప్రియ వాస్తవం చూస్తున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అడుగుజాడల్లో నడిచి 24 ఏళ్ల నుంచి నడిచిన వారంతా కూడా ఇప్పుడు వినే పరిస్థితి ఎందుకు లేరంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ కోణంలో ఒక టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ పార్టీ ఒక టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించింది. దాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి ఎవరి మాటలు వినకుండా దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తానని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసినప్పటి నుంచి ఆ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా కేసీఆర్ టచ్లో లేకపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎన్నికల ముందు మాత్రమే టికెట్లు ఇవ్వడంతో అక్కడికి వెళ్ళిపోయి టికెట్లు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడి కొంతమంది గెలవడం, కొంతమంది ఓడిపోవడం జరిగింది. ఏనాడు కూడా ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కూర్చుండబెట్టి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎందుకు మీరు ఆ విధంగా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఇప్పటివరకు మాట్లాడలే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికో మాజీ మంత్రిని వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి అక్కడికి తీసుకెళ్లి మాట్లాడాలని చెప్తున్నారు తప్ప తానే స్వయంగా పిలుచుకొని మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మీకు ఏం నష్టం జరుగుతుంది పార్టీలో ఉంటాయని చెప్పి వాళ్ళని బుజ్జగించే సంప్రదించే మాటలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. వెళ్ళిపోతే ఒకరిని వెళ్ళిపోతారని చెప్పి చూస్తున్నారు, వెళ్ళొద్దని చెప్తున్నారు తప్ప అసలు ఏం జరుగుతుంది, ఎందుకోసం వెళ్ళిపోతున్నారు, మీ మనసులో ఏమున్నదనే విషయాన్ని కనుక్కోలేకపోతున్నారు. కానీ ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వీళ్ళందరికీ ప్రయారిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా మాట్లాడే విషయంలో కావచ్చు, నిధులు ఇచ్చే విషయంలో కావచ్చు 24 ఏళ్ళు కూడా వారు వెంట ఉన్న కొన్ని మనుషుల మాట ఉన్న కూడా బయట వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. వీరందరినీ కూడా ఒక రకంగా ఈ గోవా టూరో లేకుంటే ఎక్కడికైనా టూర్కి తీసుకెళ్లి ఆ 35 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళి ఆలోచనలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుజ్జగింపులు మాత్రం మరోసారి చేయాలని చెప్పి మాజీ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి అని మనకు సమాచారం అందుతుంది. వారి మాటలు వినే పరిస్థితులు లేమంటున్నారు, మాట వింటున్నారు, మౌనంగా ఉంటున్నారు. ఏ క్షణంలో అయినా కానీ రేవంత్ రెడ్డి సమక్షంలో కండువ కప్పుకోవడానికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలంతా కూడా మిగతా పార్టీలు కూడా బెర్చి వేసుకుంటున్నాయి. లోకసభ ఎన్నికలకు మరికాస్త సమయం ఉంది. ఈ లోపు మాత్రం కొంతమంది టిక్కెట్లు ఆశించారు, ఏదో విధంగా వాళ్ళకి కావాలి. ఇప్పుడు మాత్రం ఎంపీ టిక్కెట్లు ఇస్తామన్నా పోటీ చేసే పరిస్థితులు లేరు కొంతమంది నేతలు. వారి కోవాలోనే మాజీ తర్వాత సర్పంచులు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు వచ్చే సమాచారం అందుతుంది. ప్రియ, ఏదేమైనా సరే సంగారెడ్డి జిల్లాలో కాక పుట్టిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు రేప కొద్ది రోజులు ఆగినా కానీ ఖచ్చితంగా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల వద్దకు వాళ్ళొక వెస్తామని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు. ఆ విషయంలో మాత్రం బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొంత ఆందోళనకు గురవుతున్నాడు. వీరంతా కూడా బుజ్జగించే పనిలో మాత్రం ఒక మాజీ మంత్రి వీళ్ళందరినీ మాట్లాడినట్టుగా కొంత సమాచారం మనకు అందుతుంది. ప్రియ, రైట్. దుర్గారెడ్డి అయితే తెలంగాణ తీసుకొచ్చింది తమ పార్టీయే, తమ వల్లే వచ్చింది అని చెప్పి ఏర్పడిన రాష్ట్రీయ పార్టీ కాస్త కేంద్రీయ పార్టీగా మారడం వల్లే ఇప్పుడు బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుందని భావించవచ్చంటారా? వరుస పెట్టి ఈ కవిత కేసుల పైన ఇరుక్కోవడం కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలు కావడం కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అడ్డంకులుగా మారుతున్నాయని భావించవచ్చా? వాస్తవానికి దేశవ్యాప్తంగా ప్రియ ఎక్కడ లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత సమయంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాము. దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వము జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పి 3-4 సంవత్సరాల నుంచి బీజేపీ మీద ఒక బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కనిపించినా కానీ వారి మీద దుమ్మెత్తిపోశారు. జాతీయ హోదా కల్పించలేదని చెప్పారు. జాతీయ హోదా ఒక ప్రాంతానికే కాదు, ఇంకో సమస్య అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా కొన్ని రాష్ట్రాలకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందితే దానికి జాతీయ హోదా ఇస్తాము. ఆ తెలంగాణ రాష్ట్రంలో దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల కిలోలకు నీరు అందుతుంది, ఎంత దానికి ఖర్చు పెట్టారు, వ్యయ ఖర్చు ఎంత ఉంది, దాని మీద పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పిన ఇవ్వలేని పరిస్థితి. ఏడాది కింద మనం చూస్తే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడము, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజల్లో కొంత వాళ్ళ మీద పార్టీ మీద అసహనము, అదేవిధంగా ప్రజల్లో వాళ్ళకి మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయింది. అదేవిధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తాము, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు మాకు బాగా ఉన్నాయని చెప్పి ఈ పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తాము, తాగునీరు అందిస్తామని చెప్పి ఆ పథకాలే నిర్వీర్యం అవుతున్నాయని చెప్పి ఈ ప్రజల్లో కొంత ఉన్నది కనుక దేశవ్యాప్తం కాదు రాష్ట్రంలోనే ఓటమి జరిగింది కనుక వీటన్నిటి పరిణామాలను బేస్ చేసుకొని వీళ్ళంతా కూడా ఇతర పార్టీలకు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రియా, రైట్. దుర్గారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.